గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. ఉదయం సభ్యుల ప్రమాణం తర్వాత సభాపతి ఎన్నిక. నేడు ఏపీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ. సాయంత్రం 4 గంటలకు సమావేశం. నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్. 2 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో వైసీపీ చీఫ్. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం. నేడు టీ20 వరల్డ్ కప్లో భారత్తో బంగ్లాదేశ్ ఢీ. ఆంటింగ్వా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం 5:30 నుంచి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ప్రొక్లేనర్లు, బుల్డోజర్లతో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ చేపట్టింది. సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. సిఆర్డీఏ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలను తెలిపారు వైసీపీ న్యాయవాది. ఇరిగేషన్ స్థలంలో కార్యాలయం నిర్మిస్తున్నారని సిఆర్డీ అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం నోటీస్ ఇచ్చామని సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో భారీగా నగదుతో పాటు లావాదేవీలకు సంబంధించిన పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై ఈడీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహిపాల్ రెడ్డి మైనింగ్ పేరుతో 300 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం చేకూరినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించామన్న ఈడీ అధికారులు సోదాల సందర్భంగా 19 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ల యుద్ధం సాగింది. రేవంత్ గారు అని కేటీఆర్ ట్వీట్ చేసి ప్రశ్నిస్తే కేటీఆర్ గారు అంటూ రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు. పీసీసీ అధ్యక్షుడిగా 2021లో మీరు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని,
4 బ్లాకులను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలంటూ నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ గుర్తు చేశారు కేటీఆర్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కానీ అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి ఇప్పుడు వేలం పాట కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను పంపించడం ఏంటని విమర్శించారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని నిలదీశారు. బొగ్గు క్షేత్రాలను వేలం వేయడం ద్వారా సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరు గతంలో చెప్పారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గతంలో గుజరాత్, ఒడిశాలలో ప్రభుత్వ రంగ సంస్థలకు గనులను నేరుగా కేటాయించిందని, ఇప్పుడు సింగరేణికి కేటాయించాలని మీరు ఎందుకు అడగడం లేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్ను సీఎం రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ సమాధానమిచ్చారు. 10 ఏళ్లుగా మీరు తెలంగాణ ఏం చెబుతుందో పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా మీది అదే ధోరణి అని కేటీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, క్యాడర్ అంతా కేంద్ర ప్రభుత్వ, గత కేసీఆర్ ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించిందని పేర్కొన్నారు. సింగరేణి మొదటి, రెండో బ్లాకులను కేంద్రం విక్రయించినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారని, నాడు అరబిందో, అవంతికా కంపెనీలకు విక్రయించారన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించలేదని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణను వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని, అదే సమయంలో అవంతిక, అరబిందోలకు విక్రయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజలు వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులు, భవిష్యత్తు కాంగ్రెస్తోనే సురక్షితమన్నారు. మన బొగ్గు గురించి మాత్రమే కాదు, ప్రజల ప్రతి హక్కు గురించి పోరాడతామన్నారు. ఇవాళ్టితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 10:30 గంటలకు ఏపీ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. మొదట నిన్న ప్రమాణం చేయని 3 సభ్యులు ప్రమాణం చేస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటిస్తారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడువులోగా మరే నామినేషన్ రాకపోవడంతో అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇవాళ 11 గంటలకు స్పీకర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 10:30కు 3 సభ్యులు జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఏకగ్రీవ ఎన్నిక నేపథ్యంలో ఇవాళ శాసనసభకు రాకూడదని వైసీపీ నిర్ణయించింది. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికైన సభాపతిని అధికార విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి బ్రేక్ పడనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో పప్పు దినుసుల సాగును పెంచాల్సిన అవసరం ఉందని, అది తక్షణ కర్తవ్యమని రాష్ట్ర వ్యవసాయ మంత్రులకు సూచించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. ఖరీఫ్ సీజన్ వేళ పంట సాగు పనులు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్లో పాల్గొన్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాండూరు కందిపప్పు గురించి ప్రస్తావించారు. తాండూరు కందిపప్పుకు ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందని, ప్రతి సంవత్సరం 4 లక్షల క్వింటాళ్ల కందిపప్పు ఈ ప్రాంతం నుంచే మార్కెట్కు వస్తోందని వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తాండూరులో పప్పు దినుసుల బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన శివరాజ్ సింగ్ పూర్తి వివరాలతో ఢిల్లీకి వచ్చి కలవాలని సూచించారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.